హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూడబోతున్నాం. చాలా ఈజీ అనమాట. సో ఫస్ట్ వాటర్లో 2 కప్స్ అటుకులు యాడ్ చేసి బాగా క్లీన్ చేసి వడకట్టి ఆ అటుకుల్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ చేయండి. ఇప్పుడు 1 స్పూన్ ఉద్దిపప్పు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ బాగా సాట్ చేయండి. ఇప్పుడు ఒక 2 ఎర్రగడ్డలు సన్నని తరుగు ఇందులో యాడ్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా సాట్ చేసుకోండి. ఇప్పుడు 5 సన్నని పచ్చిమిరపకాయల తరుగు ఇందులో యాడ్ చేయండి. తర్వాత ఉప్పు కావాల్సినంత యాడ్ చేసి చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా సాట్ చేయండి. ఆ తర్వాత ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టిన అటుకుల్ని ఇందులోకి యాడ్ చేసి 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి. సో ఇప్పుడు ఫైనల్గా ఒక నిమ్మకాయ జ్యూస్ ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి తర్వాత 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆపేయండి. అంతే, టేస్టీ అటుకుల ఉప్మా తయారు. సో ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఎంజాయ్.